కాకినాడ పాత పోస్టాఫీస్ వీధిలో గల మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మోటార్ లారీ వర్కర్స్ యూనియన్ ఇన్ఛార్జ్ ఎన్ఎస్ రాజు పాల్గొని మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క సభ్యుడు సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందరూ సోదరభావంతో మెలుగుతూ సంఘటితంగా హక్కుల కోసం పోరాడాలని కోరుతూ గత కొన్ని నెలలుగా అర్హులైన వర్కర్స్ అందరికీ పెన్షన్స్ అందించడం జరుగుతుందన్నారు. ప్రతి నెల విధిగా సీఎం జగన్ స్ఫూర్తితో వారి ఇంటి వద్దనే వారికి పెన్షన్ అందజేయడం జరుగుతుందని, వైద్య ఖర్చు నిమిత్తం అవసరమైన వారికి తక్షణమే ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల ఉన్నతికి ఎన్నో మంచి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, కార్మికుల ప్రమాద బీమాను 10 లక్షల వరకు పెంచడం జరిగిందని, వాహన మిత్ర వంటి కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచడంతో సీఎం జగన్ చిత్రపటానికి కార్మికులు పాలాభిషేకం చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన తుమ్మల రవికుమార్ కుటుంబానికి 25,000 రూపాయలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ అసోసియేషన్ నుండి కార్యదర్శి మట్టా రామకృష్ణ, రాంబాబు, ఉపాధ్యక్షులు మందల వీరప్రతాప్, చికాల సుధాకర్, కోశాధికారి పైలా రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ కొవ్వూరి సుధాకర్ రెడ్డి, వడిపల్లి శివనారాయణ, కన్వీనర్ సాగిరాజు, శివరామరాజు, ఈసుకోన సుబ్బారావు, కొండమూరి చంద్రశేఖర్, మోసా హరి, సూరాడ అప్పారావు, బొంతు గోవిందరావు, జాడారాజు, సీనియర్ డ్రైవర్స్ పెన్మత్స కృష్ణంరాజు, జొన్నలగడ్డ వెంకటరమణ, సంతాక అప్పారావు, బొంతు సత్యబాబు, జాడా వెంకటేష్, అడిగర్ల ప్రసాద్, చిన్న సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా పాడైపోయిన ఓనర్లు కానీ, అలాగే ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి సోదర కార్మికులు కానీ ఎవరైనా సరే అసోసియేషన్కి ఒక లెటర్ పెట్టుకుంటే నేను శక్తి మేర చేయవలసినంత సహాయం చేస్తున్నాను. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో సహాయాలు చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ సోదరులందరూ ఇంత ఎండలో కూడా ఇక్కడికి వచ్చి ఈ మేడే కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నందుకు నేను కాకినాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మరియు మోటార్ లారీ వర్కర్స్ అసోసియేషన్కి ఇన్ఛార్జిగా ఉన్నాను కాబట్టి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే